యేసు ఎందుకు 12 మంది శిష్యులను మాత్రమే ఎంచుకున్నాడు? 10 లేదా 15 ఎందుకు కాదు? ఒక డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? యేసు డిసైపుల్స్ ఎక్కువ మంది ఫాలో అయ్యేవారు. కానీ ఎందుకు స్పెషల్‌గా 12 మందినే ఎంచుకున్నాడు? 10 కాదు, 15 కాదు, ఎగ్జాక్ట్‌లీ 12 ఎందుకు? ఈ డెసిషన్ వెనుక రీజన్ వింటే మీకు షాక్ అవుతుంది. ఇమాజిన్ మీరు ఒక క్రికెట్ టీమ్ సెలెక్ట్ చేస్తే 7 ప్లేయర్స్‌తో ఆడగలరా? లేక 15 ప్లేయర్స్ ఫీల్డ్‌లోకి పెట్టగలరా? నో. అదేలా ఒక పర్ఫెక్ట్ టీమ్‌కి ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందే. యేసు కూడా ఒక పర్ఫెక్ట్ డివైన్ టీమ్ సెట్ చేశాడు. అది 12 డిసైపుల్స్. ఓల్డ్ టెస్టమెంట్లో ఇస్రాయేల్లో 12 ట్రైబ్స్ ఉన్నాయి. ప్రతి ట్రైబ్ ఒక ఫౌండేషన్ లాంటిది. యేసు 12 డిసైపుల్స్ ఎంచుకోవడం ద్వారా కొత్త ఇస్రాయేల్, కొత్త కవెనెంట్ స్టార్ట్ చేశాడు. అంటే డిసైపుల్స్ అంటే స్పిరిచువల్ ట్రైబ్స్ అని అర్థం. బైబిల్ చెప్తుంది, మీరు 12 సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలను తీర్పు తీర్చుదురు. మత్తయి 19:28లో మనం చూడవచ్చు. బైబిల్లో 12 అంటే కంప్లీట్నెస్ అండ్ అథారిటీ నెంబర్. 12 మంత్స్ అంటే ఒక కంప్లీట్ ఇయర్, 12 అవర్స్ ఒక కంప్లీట్ డే హాఫ్. రెవల్యూషన్లో 12 గేట్స్ ఇన్ న్యూ జెరూసలేం. సో 12 డిసైపుల్స్ అంటే కంప్లీట్ ఫౌండేషన్ ఆఫ్ చర్చ్. అందుకే యేసు 12 ఎంచుకున్నాడు, గాడ్స్ ప్లాన్ను రిప్రజెంట్ చేయడానికి. సపోజ్ వాట్సాప్ గ్రూప్లో ర్యాండమ్గా 20 మెంబర్స్ యాడ్ చేస్తే ప్రాపర్ కమ్యూనికేషన్ జరగదు. కానీ ఒక పర్ఫెక్ట్ నెంబర్లోనే గ్రూప్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. అదేలా యేసు 12 డిసైపుల్స్తోనే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మరియు ఫౌండేషన్ బిల్డ్ చేశాడు. అందుకే యేసు చాయిస్ ర్యాండమ్ కాదు, 12 ట్రైబ్స్కు కనెక్షన్, కంప్లీట్నెస్ సింబల్, పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఫర్ చర్చ్. మరి మీకేమనిపిస్తుంది? యేసు ఇప్పుడు మనల్ని సెలెక్ట్ చేస్తే మనం ఆ 12లో ఉంటామా? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటివి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. రిమెంబర్, జీసస్ didn't just pick 12 followers, he picked 12 foundations for changing the world.